హాయ్ అండి. ఈరోజు కమ్మని చక్కటి చిక్కటి మంచి సాంబార్ చేయడం చూద్దాం. ముందుగా నేను చూపించిన కాయగూర ముక్కలన్నీ కోసి రెడీగా పెట్టుకోవాలి. బంగాళదుంపలు వంకాయలు చివరగా కోసుకోవాలి, నల్లబడిపోతాయి కాబట్టి. 100 గ్రాముల చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 200 గ్రాముల కందిపప్పు కడిగి శుభ్రంగా ఉడకబెట్టి ఆ నురగంతా తీసేసి అందులో ఒక 3 టమాటాలు వేసి కుక్కర్ విజిల్కి పెట్టేయాలి. ఇంకో పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి అవి చక్కగా వేగినాక ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్టులోని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగినాక కాయగూర ముక్కలన్నీ వేసుకోవాలండి. బెండకాయ, దోసకాయ, ఆనపకాయ, ములక్కాయ, వంకాయ, ఒక బంగాళదుంప ఉంటే దొండకాయ, కావాలంటే క్యారెట్, మన ఇష్టం. మనకు కావాల్సినవన్నీ కాయగూర ముక్కలన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా వేసేసి మూత పెట్టి కాసేపు మగ్గించాలి. చక్కగా కలిపేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇవన్నీ చక్కగా బాగా వేగినాక ఒక గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించేసి తరువాత పసుపు, కారం అవన్నీ వేసుకోవాలండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సాంబార్ మీకు నచ్చుంటే షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. చివరి వరకు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళలో వడ్డించే సాంబార్ లాగా టేస్ట్ అదిరిపోతుంది. ఇలా ఇవన్నీ వేయించుకున్నాక పసుపు, కారం, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా వేయించేయాలండి. మన దగ్గర ఉంటే సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు, వేసుకున్నా బాగుంటుంది. వేయకపోయినా పర్లేదండి, ఇవన్నీ వేసాం కాబట్టి. ఇంకో పక్క మనం చింతపండు గుజ్జులో కొంచెం వాటర్ వేసి వేరే స్టవ్ మీద వేడి చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తొందరగా అయిపోతుంది సాంబార్. తర్వాత ఈ ముక్కలన్నీ చక్కగా కారం అవి కూడా వేగినాక చింతపండు పులుసు పోసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలి. తరువాత మనం పప్పు విజిల్ చల్లారిపోయిన తర్వాత బాగా మెదుపుకొని అది కూడా వేసేసి బాగా ఉడకపెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలు అంతే, సాంబార్ రెడీ. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.